చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి కాణిపాకం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు. అనంతరం దసరా శరన్నవరాత్రులకు కాణిపాకం దేవస్థానం ఈవో అధికారులకు దగ్గరుండి అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణాన్ని భూమా అఖిలప్రియ పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఎంతో కీలకమైన ఆరోగ్య సేవలను అందజేస్తున్నామని, ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని, పడకండ్ల గ్రామానికి కూడా అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేయించామని అఖిలప్రియ తెలిపారు. హైదరాబాద్ జిమ్ఖానా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 క్రీడల టోర్నమెంట్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం, 600 గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారని గణేష్ గుర్తు చేశారు. హైదరాబాద్ చింతల్లోని వెంకటేశ్వర నగర్లో చిట్టీల పేరుతో మోసం జరిగింది. స్థానికుల నుంచి చిట్టీలు కట్టించుకొని 4,70,00,000తో చిట్టి నిర్వాహకులు నాగమణి దంపతులు పరారయ్యారు. ఈ నెల 8వ తేదీన బాధితుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పిఎస్లో కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం వారు బెయిల్పై బయటున్నారని, ప్రభుత్వం స్పందించి తన డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం గంగపూరి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రైస్ మిల్లు వద్ద ఇసుక లారీ బోల్తపడిన ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నారు. ఇది గమనించిన మిగిలిన స్థానికులు లారీ డ్రైవర్ను బయటకు తీసుకొచ్చారు. అయితే లారీ డ్రైవర్కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారి లడ్డు వివాదంలో దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. 10 రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ రాజకీయం నడుస్తోందని, ఇది మంచిది కాదన్నారు. తిరుపతి లడ్డు కల్తీపై ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిందని, సిట్ నివేదిక వచ్చే వరకు రాజకీయ పక్షాలు సమన్వయం పాటించాలని శ్రీనివాసరావు కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రఘువాపూర్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు రఘుపూర్కు చెందిన నజీముద్దీన్ గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. నజీముద్దీన్ మృతికి భూ వివాదమే కారణమని స్థానికులు అంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బాలానగర్లోని నవజీవన్ నగర్లో 7 కోట్ల రూపాయలు విలువ చేసే జీహెచ్ఎంసీ పార్క్ ను కబ్జా చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలానగర్ మండల పరిధి సర్వే నంబర్ 69లో 11 గుంటల పార్క్ స్థలం తమదేనంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు తెలిపారు. అయితే నకిలీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం జనసేన నేత వెంకట్రావు మండిపడ్డారు. జనసేన కార్యకర్తలను పేర్ని నాని నిందించడం తగదన్నారు. వైసీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉండి మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ని అభివృద్ధి చేశావా అని ప్రశ్నించారు. జన సైనికులకు విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని వెంకట్రావు హెచ్చరించారు. పెనమలూరు నియోజకవర్గం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మొదటి సంతకంతోనే నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెన్షన్ ఘనత కూటమి ప్రభుత్వందేనని తెలిపారు. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లు, రాబోయే దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని బోడే ప్రసాద్ తెలిపారు.